తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ప్రజల్ని ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. తొలిసారిగా దళపతి విజయ్ తన టీవీకే పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా టీవీకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలను ఆమోదించారు. విజయ్ను సీఎం అభ్యర్థిగా అఫీషియల్గా ప్రకటించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అసలు విజయ్ కాన్ఫిడెంట్ ఏంటి? విజయ్ పార్టీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. అవినీతిని అంతం చేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించారు విజయ్. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి బరిలోకి దిగబోతోన్న విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించింది. ఇప్పటికే పార్టీ తొలి మహానాడును గత ఏడాది నిర్వహించారు. తమ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందు ఉంచారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తామని విజయ్ గతంలోనే ప్రకటించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే తన జీవితాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. జయలలిత మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏఐడీఎంకే పార్టీ ఓడిపోయింది. తమిళనాడు చరిత్రలో ఒకసారి గెలిచిన పార్టీ రెండవసారి గెలవడం అనేది గత 50 ఏళ్లుగా జరగట్లేదు. అలాంటిది జయలలిత వరుసగా 2 సార్లు విజయం సాధించారు. తర్వాత ఇప్పుడు మళ్లీ స్టాలిన్ ప్రభుత్వం అక్కడ నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత స్టాలిన్ మంచి పేరు సంపాదించారు. జయలలిత మరణం తర్వాత ఏఐడీఎంకే పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య గొడవలొచ్చాయి. స్టాలిన్ మంచి ఇమేజ్ బిల్డ్ చేసుకోవడంతో పాటు ఆయన తర్వాత ఉదయనిధి స్టాలిన్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన జయలలితకు అవకాశం ఇచ్చారు కాబట్టి సినిమా వాడినైన తనకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరుతున్నారు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని తమిళ ప్రజలను అడుగుతున్నారు. అందుకే తాను సింగిల్గా ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తానని తెలిపారు విజయ్. విజయ్కి ఉన్న మాస్ ఫ్యాన్ బేస్, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి సొంత క్రేజ్ కూడా ఆయనకు కలిసొస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. మరోసారి జెండా పాతాలని డీఎంకే ప్రణాళికలు రచిస్తూ అందుకు అనుగుణంగా పథకాలు అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచుతోంది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, మరోసారి గెలుపు తమదే అని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. ఈసారి ఎలాగైనా అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ, ఏఐఏడీఎంకే ప్లాన్లు వేస్తున్నాయి. అన్నామలైను అధ్యక్షునిగా తప్పించిన కమలం పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ఇక మొన్నటి లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్దతివ్వడంతో ఆయనకు అధికార పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసింది. విజయ్ పార్టీ వల్ల అధికార పార్టీకి ఎక్కువ నష్టం జరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. విజయ్ స్వీప్ చేసే అవకాశాలు లేకపోవడంతో కాస్త అధికార పార్టీ పైన నెగిటివ్ ఉండడంతో డీఎంకే సైతం స్వీప్ చేసే ఛాన్సులు తక్కువే. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రాంతీయ అభిమానంతో ఉండే తమిళులు ఏఐడీఎంకే, బీజేపీ కూటమికి ఓట్లు వేసే అవకాశము లేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైం ఉండడంతో విజయ్ స్పీడు పెంచారు. వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తాజాగా టీవీకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 300 మందికి పైగా పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తానని పార్టీ నేతలు తెలిపారు. ఏదేమైనా తమిళనాడు సీఎం పోరులో మరో సినీ స్టార్ చేరారు. గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి విజయ్ తన పార్టీతో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. హీరో విజయ్కి కూడా మాస్ ఫ్యాన్ బేస్ బాగా ఉంది కాబట్టి, అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి
కొంతమేర క్రేజ్ ఉందని చెప్పవచ్చు. డిఎంకే ఏఐడిఎంకేలను దాటి ముఖ్యమంత్రి అయ్యే సిచ్యువేషన్ ఉందా అనే అనుమానమే. 2026 మొదటిసారి ఎన్నికలకు విజయ్ సన్నద్ధమవుతున్నారు. ఇటీవల విజయ్ను ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ ప్రకటించింది. విజయ్ దెబ్బ ఏఐడిఎంకే బీజేపీ కూటమిని దెబ్బతీస్తుందా, డిఎంకే ఓట్లకు గండి కొడుతుందా అన్నది చూడాల్సి ఉంది.